నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. సుదీర్ఘకాలం పాటు ప్రత్యేక అధికారుల పాలనతో పల్లెలన్నీ ఇన్ని రోజులు పరిపాలన జరిగింది. ప్రస్తుతం నూతనంగా సర్పంచులు ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రాష్ట్రంలోని ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం నెలకొల్పినటువంటి సిచ్యువేషన్. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రత్యేకంగా ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచులకు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నిజామాబాద్ జిల్లాలో 545 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకేసారి ఉదయం 10:30కు స్టార్ట్ చేసినటువంటి నేపథ్యం. ఎందుకంటే దాదాపు 2 సంవత్సరాల కాలం మొత్తం ఏదైతే ప్రభుత్వ అధికారులు ప్రత్యేక ఆఫీసర్ల పాలన కొనసాగింది. ప్రస్తుతం పల్లెల్లో చాలా సమస్యలు నెలకొన్నాయి. ఇలాంటి సమస్యలపైన కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు ఎలా సాధిస్తారు? తను ఎన్నికల్లో గెలిచి ఎన్నో హామీలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, ఒకవైపు హామీలు నెరవేర్చుకుంటూ గ్రామ పాలన సజావుగా జరిగేలా సర్పంచ్ బాధ్యతలు చాలా కీలకంగా ఉంటాయి. మాట్లాడదాం. మనతో పాటు నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు కొత్తగా సర్పంచ్ అయ్యారు, ఎన్నో సవాళ్ళు ఉంటాయి. ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల పాటు మొత్తం గ్రామ అభివృద్ధి అంతా కుంటుపడినటువంటి నేపథ్యం. ఎట్లా ఫోకస్ చేయబోతున్నారు? మరి ఎట్లాంటి ఒక మార్కు చూపించి ప్రజల్లో అందరినీ విశ్వాసాన్ని నింపుతూ ఎన్నికైనటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీ పాలన? డెఫినెట్లీ ఆనందంగా ఉంది. ఒక రకంగా 5 సంవత్సరాల పరిపాలన తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎలక్షన్ రావడం, దాంట్లో నేను సర్పంచ్గా పోటీ చేయడం, గ్రామ ప్రజలు నాకు మంచి ఆశీర్వదించి ఓట్లేసి నన్ను సర్పంచ్ ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో. మండల హెడ్ క్వార్టర్ కాబట్టి, గ్రామ పంచాయతీ కాబట్టి ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ ప్రాబ్లమ్స్ కానీ చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నాకు అవగాహన ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలకి నేను ఉప సర్పంచ్ చేసిన అనుభవం నాకు ఉంది. ఇక్కడ ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఒక అవగాహన వ్యక్తిగా, సమస్యల మీద సమస్యల యొక్క పరిష్కారం కోసం ప్రయత్నించే వ్యక్తిగా నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నేను గ్రామానికి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ముందర తీసుకునే అవకాశం ఉంది. చెప్పండి, అంటే ఇప్పుడు మీరు ఏ సర్పంచ్ అయినా సరే కొన్ని ప్రత్యేక హామీలు ఇస్తారు. గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ ఊరికి ఇది చేస్తా అది చేస్తానంటారు. మరి అది నెరవేర్చాలి. ప్రస్తుతం గ్రామంలో ముఖ్య సమస్యలపైన దృష్టి పెట్టాలి. ఈ నేపథ్యం 2 సవాళ్ళగా ఉంటున్నటువంటి సిచ్యువేషన్. ఈ సవాళ్ళని మీరు అంటే ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో ఎట్లా ముందుకు తీసుకుపోతారు? ప్రజలకు ఉన్నటువంటి చాలా సందేహాలు ఉంటాయి, ఇళ్ళ సమస్యలు కావచ్చు, చాలా ఇట్లాంటి ఎట్లా ఫోకస్ చేయబోతారు? ఒకటి, నేను గ్రామ సర్పంచ్ అంటే ప్రథమ పౌరుణ్ణి. సో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేసే వ్యక్తిని నేను. అంతే తప్ప ఏ పార్టీకో, ఏ మతంకో, ఏ కులంకో కొమ్ము కాసే వ్యక్తిని కాదు. స్పష్టమైన అవగాహనతో ఉన్న చదువుకున్న వ్యక్తిగా వచ్చిన ఒక అనుభవం ఉంది, అవగాహన ఉంది, ఆలోచన సరళి ఉంది. ఎటువంటి వ్యక్తి వచ్చినా, ఏమైనా అవసరం ఉండి వచ్చినా కానీ కంపల్సరీ డెఫినెట్లీ ఎటువంటి అంటే కల్మషం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు సేవలు ముందడుగులో ఉంటాయని కోరుకుంటాను. పల్లెల్లో మొత్తం గ్రామ పంచాయతీ ఎక్కడైనా సరే రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్ల పైన కావచ్చు, ఈ మురుగునీరు పైన ఎట్లాంటి ఫోకస్ పెడతారు? అది ఇప్పుడు మాకు ఏదైతే గ్రామ పంచాయతీ సంబంధించిన రోడ్లు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, ముఖ్యంగా నాకు బలం ఏంటంటే నా యొక్క వర్కర్లు, మా గ్రామ పంచాయతీ సిబ్బంది నాకు బలం. వాళ్ళతో పని చేయించడం కానీ, సమయానుకూలంగా పని చేయించి సమయానుకూలంగా ఎప్పటికప్పుడు సమస్యల మీద గ్రౌండ్లో ఉంటూ పొద్దున్న 7 గంటలకు వచ్చి గ్రౌండ్లో రిపోర్ట్లు. ఇప్పుడు నాకు ఒక పెద్ద బాధ్యత ఇది. సర్పంచ్ అనగానే ఒక పెద్ద బాధ్యత. ప్రథమ మాత్రం నాకు అది గొప్పతనం కాదు. దానికి తగినంత వర్క్ చేస్తూ గ్రౌండ్లో ఉంటూ ప్రతిరోజు రోడ్లపైన, డ్రైనేజ్లపైన ఉంటూనే వర్క్ చేయిస్తూనే ఒక గ్రామంలో ఒక ఆదర్శప్రాయం తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చాలా మట్టుకు ఈ ఏదైతే ఫండ్ రాక చాలా సతమతమైనారు. ఇప్పుడు వచ్చే ఫండ్ ఎట్లా ఉండబోతుంది? మరి గ్రామాల్లో ముఖ్యంగా ఈ ఇంటి పన్ను కావచ్చు, అవి ఏమాత్రం సరిపోని సిచ్యువేషన్. ఫండ్ ఎట్లా వస్తుంది? ఎట్లా దీన్ని అంతా మొత్తం సెట్ చేస్తారు మీరు? నాకున్న అవగాహన ప్రకారం అప్పటి నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలవైతున్నాయో 14 ఫైనాన్స్ కమిషన్స్ కానీ, 15 ఫైనాన్స్ కమిషన్ వచ్చే నిధుల మీద డిపెండ్ అయి ఉంది జీపీ ఇంతవరకు. సో అటు 14 ఫైనాన్స్కి నిధులు కావచ్చు, ఇటు ఎస్ఎఫ్సి నిధులు కావచ్చు, ఇంకా మిగతా రాజకీయ పరంగా ఎమ్మెల్యే ఎంపీ సంబంధించిన నిధులు కావచ్చు, రాజ్యసభ ఎంపీ నిధులు కావచ్చు. నాకు అనుభవం ఉంది, అవగాహన నుంచి అదే పదే చెప్తా ఉన్నాను. గ్రామ ప్రజలారా, నాకు పూర్తి అవగాహన ఉంది. నాకు ఎమ్మెల్యే, ఎంపీయా, రాజ్యసభ మెంబర్సా, ఎమ్మెల్సీ ఎక్కడికైనా వెళుతా, వాళ్ళని ప్రాధాన్యపడతా. నాకు ఖచ్చితంగా నా గ్రామ అభివృద్ధి కోసం, ముఖ్యంగా నాది మండల హెడ్ క్వార్టర్. ఇది 21 గ్రామాల యొక్క మండల నడిబడి ఉన్న గ్రామం కాబట్టి ఖచ్చితంగా మీరు డెవలప్మెంట్ చేస్తే మీతో పాటు నేను చేస్తే ప్రజలకు ఒక అవకాశం ఇస్తారు మళ్ళొకసారి అని చెప్పేసి గట్టిగా నమ్మకం ఉంది. డెఫినెట్లీ గ్రామ ప్రజల తీర్పుకు కట్టుబడి ప్రజల కోసమే సేవ చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మొత్తం ప్రతి ఒక్క సర్పంచులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొత్తం ఎలా ఉండాలి, సర్పంచ్ అంటే ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? సార్, సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ కాబట్టి గ్రామంలో సంబంధించిన విద్య, వైద్య,
వ్యవసాయము, రెవెన్యూ కానీ, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, విద్యుత్ డిపార్ట్మెంట్ కానీ, అటవీ కానీ, పోలీస్ కానీ అన్ని రకరకాల రంగాల్లో మనకు పూర్తి అధికారులు సత్సంబాలు ఉండాలి. ఫస్ట్ అధికారులతో ఎప్పటికప్పుడు సమాలోచన చేసుకుంటూ సమస్య వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటూ మనం క్షణం వాళ్ళ యొక్క అటాచ్మెంట్ ఉంటుంటే మనకు గ్రామ సర్పంచ్గా పూర్తిగా మనం పనిచేసే అవకాశం ఉంటుంది. సో నేను మళ్ళీ మీకు క్లుప్తంగా చెప్తాను. గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడిగా కుల మత పార్టీల లేకుండా నిర్మకషణంగా కల్మషం లేకుండా నిస్వార్థంగా పనిచేసే వ్యక్తిగా కంపల్సరీ అందరి దగ్గరికి వెళ్ళి అందరి యొక్క ప్రజలు ఇచ్చిన యొక్క అవకాశం ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను మనసులో పెట్టుకొని ఖచ్చితంగా 24/7 గ్రామం కోసం పనిచేసే వ్యక్తిగా నేను గ్రామ ప్రజల దగ్గరికి పోతా ఉన్నాను సార్. ఈరోజు భగవద్గీత మీద చాలా మటుకు ప్రమాణం కావచ్చు, భగవద్గీత డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు బుక్స్, ఏంటి ఉద్దేశం ఏంటి సార్? ఒకటి మనకు మన దేశం పేరు భారతదేశం, భరతుడి పరిపాలన దేశం కాబట్టి, హిందుత్వంగా పరిపాలన దేశం కాబట్టి అటు మన యొక్క ఏదైతే ధర్మాన్ని మనం కాపాడి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఆ ధర్మానికి అనుకూలంగా మనం ప్రయత్నం చేసాం కాబట్టి ఈరోజు నేను ఎన్నికైన తర్వాత నా యొక్క వార్డు మెంబర్ అందరికీ ఎవరైతే ఉన్నారో సన్మానం చేసుకుంటూ భగవద్గీత నేను అందరికీ బహుకరణ జరిగింది. సో భగవద్గీతలో చెప్పినట్టుగా మనం ఏవైతే మన భగవద్గీత శ్లోకాలు కానీ అతడి యొక్క ధర్మం గురించి చెప్పిన విధానం కానీ ధర్మాన్ని మరకుండా ఆ ధర్మం కోసం రాజ్యం అప్పుడు ఎట్లయితే అప్పుడు శ్రీకృష్ణుడు కానీ శ్రీరాముడు ఏ విధంగా పరిపాలించడం జరిగిందో దానికి తోడుగా నాకున్న అవగాహన ప్రకారం ధర్మాన్ని కాపాడుతూ ధర్మకు సంబంధించిన విషయాలను ప్రజలకు తీసుకెళ్తూ ధర్మానుసారంగా పరిపాలన చేస్తానని చెప్పి కోరుతా ఉన్నాను సార్. గ్రామ పంచాయతీ అభివృద్ధిలో అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో గతంలో చూస్తే విఆర్ఓ వ్యవస్థ తీసేసినటువంటి అంశం, నూతనంగా విఆర్ఓ వ్యవస్థని మాడిఫైడ్ చేసి ప్రస్తుతం గ్రామ పంచాయతీకి ఒక అధికారిగా నియమిస్తున్నటువంటి సిచ్యువేషన్ మాట్లాడదాం. ప్రస్తుతం ఏం చెప్తారనే అంశం పైన గ్రామ పంచాయతీ చాలా మటుకు అంటే ప్రభుత్వ అధికారులు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. గ్రామ పంచాయతీ డెవలప్ కావాలంటే మీ పాత్రకి చాలా కీలకం ఉంది. అంటే మీరు ఏం పాత్ర, మీరు గ్రామానికి ఏ విధమైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుంది? గ్రామ పంచాయతీ అంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, పంచాయతీ డిపార్ట్మెంట్, రెండు డిపార్ట్మెంట్కి సంబంధించి ఉంటుంది. మన మండల్ లెవెల్లో తహసీల్దార్ ఏ విధంగా ఉంటారో విలేజ్ లెవెల్లో రెవెన్యూ ఆఫీసర్ ఆ విధంగా ఉంటుండే. ఇంతకుముందు గత ప్రభుత్వంలో విఆర్ఓ వ్యవస్థలు ఉండే, కానీ మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆ వ్యవస్థను రద్దు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వ్యవస్థను పునరుద్ధరించడం జరిగింది. దాని తర్వాత ఆ విఆర్ఓ పేరుని మార్చి జీపీఓగా మార్చి సేమ్ విధులన్నీ అవే, జస్ట్ పేరు మాత్రం మార్చి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా అయితే ఉంటారో రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదే విధంగా విఆర్ఓ అనే అధికారి ఉంటాడు. విలేజ్కి సంబంధించి అన్ని రకాల విధులు 44 రకాల బాధ్యతలు విఆర్ఓ నిర్వర్తిస్తాడు. రెవెన్యూకి సంబంధించి కానీ, వాళ్ళకి కుల ఆదాయ ధృవపత్రాలకు సంబంధించి కానీ, రేషన్ ఆహార భద్రతా కార్డులకు సంబంధించి కానీ ఏ విధమైన అవసరాలకైనా సరే విఆర్ఓ అందుబాటులో ఉండడం కోసం మళ్ళీ విలేజ్కి ప్రజలకు అందుబాటులో ఉండడానికి విలేజ్కి ఒక అధికారిని తీసుకురావడం జరిగింది. విఆర్ఓ పాత్ర అది ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మీరు రీసెంట్గా వచ్చారా, లేకపోతే ఇంతకుముందు ఎక్కడైనా చేశారా? ఇంతకుముందు విఆర్ఓ చేసిన, నేను అర్బన్లో విఆర్ఓగా చేసిన, కాకపోతే రూరల్కి ఇదే ఫస్ట్ టైం రూరల్కి రావడం. ఇంతకుముందు అర్బన్లో విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు చేసినాము. తర్వాత అబాలిష్ అయిన తర్వాత నేను మున్సిపల్ డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. అక్కడ జూనియర్ అసిస్టెంట్గా 2 సంవత్సరాలు చేసినాము. ఇప్పుడు మళ్ళీ ఈ విలేజ్కి అపాయింట్ అయినా. ఎట్లా అనిపిస్తుంది? ఒక ప్రమోషన్ లాగానే అనుకోవచ్చు. వ్యవస్థ చేంజ్ అయ్యి మళ్ళీ ఇంకొక సేమ్ ఉన్నప్పటికీ కొద్దిగా బాధ్యతలు అయితే ఇంకొద్దిగా పెరిగినటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూసారు? ఎలా మీరు గ్రామాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తారు? ఇప్పుడు గ్రామం అంటే ఈ విలేజ్కి నేను వచ్చి 2 months అవుతుంది. ఇక్కడ కొన్ని నోటీసు చేసినాము. అంటే కొంత ఆహార భద్రతా కార్డులు లేవు అని, ఇంతకుముందు క్యాస్ట్ ఇన్కమ్ అవసరం ఉంటే డైరెక్ట్ మండల్కి వెళ్ళాల్సి వస్తుండే. ఒకటే మండల్ మొత్తానికి ఒక్కరే ఉంటుండే కాబట్టి కళ్యాణ లక్ష్మికి సంబంధించి కానీ సర్టిఫికేట్లకు సంబంధించి కాబట్టి అన్ని విలేజెస్ 20 విలేజెస్ ఒక్కరే కవర్ చేయాలంటే కష్టమయ్యేది. వాళ్ళు ఎంక్వైరీ చేయడము, వాళ్ళే ఇవ్వడము అంటే కష్టమయ్యేది. ఇప్పుడు విలేజ్కి ఒక విఆర్ఓ ఉన్నారు కాబట్టి ప్రతి విలేజ్కి సంబంధించి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది, ఎవరు ఏంది అనేది తెలుస్తుంది కాబట్టి ఈజీగా ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళ సమస్యలు తొందరగా సాల్వ్ అయిపోయేది. ఇంతకుముందు అప్లికేషన్ పెట్టిన వారం రోజుల వరకు రెవెన్యూ ఆఫీసర్ వచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్ దాకా మండల్ ఒక్క రెవెన్యూ ఆఫీసరే ఉండేవాళ్ళు. ఇప్పుడు విలేజ్కి ఒక ఆఫీసర్ ఉన్నారు కాబట్టి విలేజ్ ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా పనులు తొందరగా అవ్వడానికి వీలుంటుంది. ఈరోజు మొత్తం ప్రమాణ స్వీకారాలు చేశారు. ప్రజలకు ఏదో చేద్దామని ప్రస్తుతం ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటారు, ఏం చేస్తారు ప్రజల కోసం? ప్రజలకు ఎల్లప్పుడూ 24 hours అందుబాటులో ఉంటాము. ఏ చిన్న సమస్య అయినా ఒక చిన్న ఫోన్ కాల్ చేసినా కానీ తక్షణమే అలా ఇంటి ముందు సమస్యలు తెలుసుకొనిసుగా వాళ్ళకు అధికారులతో మా సర్పంచ్తో మాట్లాడి సమస్య ఉంటే దానికి పరిష్కారం చేయగలుగుతామని ఈ రోజుగా మాకు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా భగవద్గీత ఇచ్చారు. ఈరోజు భగవద్గీత సాక్షిగా
ఏ సమస్యలు ఉన్నా కానీ పరిష్కరిస్తామని కోరుచున్నాము. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ ఎట్లా ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకొని వెళ్తారా, లేకపోతే ప్రజలు ఏదైనా చెప్పి ఇమ్మీడియట్గా మాకు ఈ సమస్య ఉందంటే ఇమ్మీడియట్గా చేస్తారా? ఒకవైపు నిధుల సమస్య కూడా ఉంది, ఆ నిధులని వచ్చేది ఉంది, కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రస్తుతం నిధులు లేవు, ఎట్లా ఉంటుంది, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు ప్రజల పరిపాలన? అన్ని సమస్యలు ఒకసారి కాకుండా ఒక్కొక్క సమస్యను తీసుకొని ఏ సమస్య అయితే సాల్వ్ అవుతుందో ఫస్ట్ తీసుకొని అదే సమస్యని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ముఖ్యంగా నిధులు లేవంటారు, వాస్తవంగా లేవు కావచ్చు. స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు భూపతి రెడ్డి గారు ఉన్నారు, వారసుగా మాకు దగ్గరగా ఉంటారు. కావున ఆయన దగ్గరకు వెళ్ళేసి మాట్లాడతాము, అన్న మా ఊరుకు ఈ సమస్యలు ఉన్నాయి, ఇటువంటివి ఉన్నాయి, కొద్దిగా చెయ్యండి అని చెప్పేసి వాయనసుగా వినియోగించుకొని ఆ సమస్యలను వారి దారసుగా స్థానిక ఎమ్మెల్యే దారసుగా నిధులు తీసుకొచ్చుకొని దాని దారసుగా పనిచేస్తామని మా సర్పంచ్తో పాటు వార్డు నెంబర్ అందరం కలిసి నిర్ణయం తీసుకుని పనిచేయగలుగుతాము. మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మహిళల సంఖ్య ఎక్కువ ఉంది. అంటే పోటీ చేసిన వాళ్ళలో కూడా మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎన్నికైనటువంటి సంబంధించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు గ్రామానికి సంబంధించిన ఒక ప్రతినిధి అని చెప్పొచ్చు. ప్రజల సమస్యలు తెలుసుకొని ఇప్పుడు మీరు పరిపాలన అందించాలి. ఎట్లా పరిపాలన అందిస్తారు? ప్రజలకు మీరు ఎట్లా సేవ చేస్తారు? ప్రజలు ఎన్నో ఆశలతోటి ఉన్నారు, కొత్త విధులతోటి. బీడీ వాళ్లకు బీడీ పింఛన్లు లేవు, కొత్త వాళ్లకు. మన వార్డు నంబర్స్ గల్లీలో కానీ ఇతర వీధులల్లో అంత మురికి కాలువలు అవి ఇవి ఉన్నాయి కదా, అవి మంచిగా నీట్గా ఉంచాలని, రోడ్డు రవాణా కూడా రోడ్ బాగలేదు, రోడ్డు మంచిగా వేయించాలని ఆశతోటి ఈ దీనికి పోటీ చేయడం జరిగింది వార్డు నంబర్గా. ఇవన్నీ కొన్ని మనతోటి సాల్వ్ అయ్యే పనులు చేయించాలని మా ఆశ. చేస్తారా మరి? ప్రజలకు చెప్పి హామీలు ఇచ్చి వచ్చారు, ఇది మేము వస్తే అధికారంలోకి మిమ్మల్ని గెలిపిస్తే కాలనీలో ఉన్న సమస్యలు తీర్చామంటారు, మరి అవి ఎట్లా చేస్తారా? ఖచ్చితంగా చేస్తామనే ఆశతోటి అర్చనం చేయాలని అనుకుంటున్నాం. మేము ఎన్నో అనుభవించినాం, మహిళలమే ఉండి వీధిలో కానీ ఎక్కడైనా అనుభవించినాం కాబట్టి మేము కళ్ళతో చూసినాం కాబట్టి మేము అన్ని సమస్యలు ఎదుర్కోగలుగుతాం, చేయాలని అనుకుంటున్నాం. మాకు సాధ్యమైనంత వరకు చేస్తాం. ఇది మొత్తానికి పరిస్థితి. నిజామాబాద్లోని 545 గ్రామ పంచాయతీలకు 3 విడతలుగా ఎలక్షన్ జరిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖకు ఒక ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని గ్రామ పంచాయతీల్లో ఇక్కడ సర్పంచ్ కావచ్చు, ఉప సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లని ప్రమాణ స్వీకారం చేయించినటువంటి నేపథ్యం. మొత్తానికి స్పెషల్ అధికారుల పాలన ముగిసింది. పరిపాలన ఏదైతే గ్రామ పంచాయతీలో సర్పంచ్ పాలన నడుస్తూ ఉంది, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూశారు. దాదాపుగా 2 సంవత్సరాల కాలం అంతా ఎదురు చూసారు. ప్రజలు సైతం చాలా ఎదురు చూశారు. వార్డులో ఎక్కడికక్కడ మురుగునీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు, రోడ్ల సమస్యలు, ఎన్నో సమస్యలు ఇట్లా పల్లెల్లో తాండవించినటువంటి సమస్యలు, ఇవన్నీ ఈ రోజు నుంచి పరిష్కారం లభిస్తాయి, పరిష్కారం దిశగా ముందుకేస్తామని చెప్పేసి సర్పంచులు చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. మరి ఒకవైపు ఫండ్ సైతం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫండ్ త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా సర్పంచులు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతామని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు చూసుకుంటే ఉప సర్పంచ్ల సంబంధించిన చెక్ ఇష్యూ చాలా అందరూ కూడా ఇదే ఏం జరుగుతుంది, అసలు చెక్ పవర్ ఉంటుందా అనే సందేహంలో ఉన్నారు. చాలా ఖర్చులు పెట్టి మొత్తానికి ఉప సర్పంచులు అయినటువంటి నేపథ్యం. మరి ఇప్పటికే గత ప్రభుత్వం ఉన్నటువంటి నిబంధనలు సడిలించినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ప్రస్తుత నిబంధనల్ని మరి అదే విధంగా కొనసాగిస్తారా, చేంజ్ చేస్తారా అనే ఒక సందిగ్ధత ఉంది. మరి ఆ నిబంధనలు అదే నిబంధనలు ఉంటే ఆ చెక్ పవర్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి చాలామంది ఎదురు చూస్తున్నారు. అది ఎలా ఉంటుందో ఉత్తర్వులు వెలువడితే కానీ తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. సో ఇది నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ జిల్లా నుంచి.